one of the most important topics, Hindu temples. వైఎస్ఆర్సీపీ పాలనలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 219 టెంపుల్స్ నాశనం చేశారు 5 ఏళ్లలో అని చెప్తున్నారు. 219 దేవాలయాల మీద దుర్ఘటనలు జరిగినాయి. ఈ నెంబర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ పాలనలో హిందూ టెంపుల్స్ మీద విపరీతంగా అటాక్స్ జరిగాయన్న మాట మాత్రం వాస్తవం. రామతీర్థంలో ఉన్న రాముల వారి మూర్తి మీద అయితే కానీ, విజయవాడ రథం సెంటర్లో ఉన్న రథాన్ని తగలబెట్టడం అయితే కానీ, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం అయితే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నప్పుడు కేఏ పాల్ గారు లాంటి క్రిస్టియన్ మత ప్రచారకులు కూడా దీన్ని స్ట్రాంగ్గా కండెమ్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది. పైగా అప్పటి మినిస్టర్ గా ఉన్న శ్రీ కొడాల నాని గారు, హనుమంతుడు చెయ్యి విరిగితే ఏమవుతుంది, ఒక రథం విరిగితే 1 కోటి రూపాయలు పోతుంది, మళ్ళీ చేసుకోవచ్చు. దుర్గగుడిలో 10 కేజీలు వెండిపోతే ఏమవుతుంది, మళ్ళీ గవర్నమెంట్ చేయిస్తుంది అని వెటకారం చేశారు. హిందూ దేవుళ్ళని, వారి దేవస్థానాలని ముట్టుకుంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా కేవలం పోలీస్ అండ్ పవర్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయగలిగారు. టీటీడీ నిధులని పాలనా కార్యక్రమాలకు మళ్లించడం దగ్గర నుంచి దేశంలోనే హిందువులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కొండ మీద ప్రశాంతత కోల్పోవడం వరకు వైఎస్ఆర్సీపీయే కారణం అని హిందువులు ఆరోపిస్తున్నారు. ఆఖరికి టీటీడీ ప్రధాన అర్చకులైన శ్రీ రమణ దీక్షితులు గారు కూడా హుండీలో డబ్బులు వేయొద్దు, ఈ డబ్బులను పాప కార్యక్రమాలకు గవర్నమెంట్ వాడుతోంది, దేవుని సేవకు 1 రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు అని ఆరోపించారు. ఇక మీదట ఏ గుడికి వెళ్ళినా, ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి 1 రూపాయి కూడా వేయకండి. కొండ మీద అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే కాటేజ్ రేట్స్ని విపరీతంగా పెంచడం అయితే కానీ, మెట్ల మార్గంగా దర్శనానికి వెళ్తుంటే పులి వచ్చి అటాక్ చేస్తే ఎవరిని వాళ్ళు కాపాడుకోవడానికి కర్రలు రెంటికి ఇవ్వడం అయితే కానీ, ఇలాంటి పనులు చేయడం వల్ల హిందువులను వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దూరం చేసుకుందనే చెప్పాలి. అందుకే స్టేట్లో పెద్దగా హొడ్డు లేకపోయినా సరే టీడీపీ లాంటి పార్టీలు బీజేపీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అంతెందుకు, మొన్న జరిగిన సంక్రాంతి ఉత్సవాలకు కూడా ఇంట్లోనే గుడి సెట్ వేసుకొని దర్శనం చేసుకున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఇలాంటి విషయాల వల్ల మెజారిటీ పాపులేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలకి ఓట్లు పడతాయా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది.